వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారము. మనం ఈ వీడియోలో ఒంటరి మహిళ పెన్షన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని అయితే తెలుసుకుందామండి. ఒంటరి మహిళ పెన్షను A to Z ప్రతి వివరాలను మనం ఒక్కొక్కటిగా విశ్లేషించి దాన్ని పూర్తిగా తెలుసుకుందామండి. ఒంటరి మహిళ పెన్షన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఒంటరి మహిళ పెన్షన్కి అర్హతలు ఏమిటి అని పూర్తిగా తెలుసుకొని మనం అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉండేటట్టు చేసుకుందామండి. ఇక మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒంటరి మహిళ పెన్షన్. ఒంటరి మహిళ పెన్షన్ ఎవరెవరికి ఇస్తారు అంటే, ఒంటరిగా జీవిస్తున్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ ఒంటరి మహిళా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఒంటరి మహిళా పెన్షను 2 రకాలుగా ఉంటుంది. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు 2 రకాల పెన్షన్లు ఉంటాయండి. అయితే పెళ్ళైన వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెళ్ళి కాని వాళ్ళకు కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక మొదటగా మనము పెళ్ళైన ఒంటరి మహిళల గురించి తెలుసుకుందాము. పెళ్ళైన ఒంటరి మహిళలకు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు, ఎవరైతే డైవర్స్ తీసుకొని ఉంటారో వాళ్ళు, తర్వాత 50 సంవత్సరాలు నిండి డైవర్స్ తీసుకొని సంవత్సరం గడిచిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పెళ్ళైన ఒంటరి మహిళా పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అర్హులుగా ఉంటారండి. అంటే ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా మహిళ ఎవరైతే ఉంటుందో ఆమె వయస్సు 50 సంవత్సరాలు నిండి ఉండాలి. 50 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఈ ఒంటరి మహిళా పెన్షన్ అనేది రాదండి. 50 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండాలి, లేదా 50 సంవత్సరాలు ఉండాలి. 50 సంవత్సరాలు నిండిన మహిళలు అయి ఉండాలి. తర్వాత ఆమె విడాకులు తీసుకొని ఉండాలి. లీగల్గా ఆమె భర్తతో విడిపోయినట్టుగా విడాకులు అయితే తీసుకొని ఉండాలండి. అంతేకాకుండా భర్తతో విడిపోయి 1 సంవత్సరం అయితే గడిచిపోయి ఉండాలి. ఈ 3 థింగ్స్ని సాటిస్ఫై చేసినట్టయితే ఒంటరి మహిళా పెన్షన్కు పెళ్ళైన మహిళ అర్హురాలుగా ఉంటుందండి. ఇది దీనికి సంబంధించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒంటరి మహిళ ఎవరైతే పెళ్ళి కాకుండా ఉంటుందో ఆవిడకి ఏంటి అంటే, ఆవిడకు కూడా పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఆవిడ వయసు కూడా దీనికి 50 సంవత్సరాలు నిండి ఉండాలి. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే ఈ ఒంటరి మహిళా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. పెళ్ళైనా పెళ్ళి కాకున్నా కూడా 50 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళు MRO సర్టిఫికేట్ని అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. అంటే నేను ఒంటరిగా జీవిస్తున్నానని, నాకు పెళ్ళి కాలేదని సర్టిఫై చేస్తూ MRO దగ్గర ఒక సర్టిఫికేట్ని అయితే మనము తీసుకోవాల్సి ఉంటుందండి. MRO సైన్ చేసిందండి. ఆ సర్టిఫికేట్ను మనము ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. ఆ సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేసినట్టయితే ఈ ఒంటరి మహిళా పెన్షన్కి పెళ్ళి కాకుని వాళ్ళకు కూడా అర్హత అయితే కలిగి ఉంటారండి. ఇది ఇంతకుముందు ఇలా ఉండేది కాదండి. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరాలు, పట్టణ ప్రాంతాల్లో 35 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఒంటరి మహిళా పెన్షన్ ఇచ్చేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఈ ఒంటరి మహిళా పెన్షన్ రూల్స్ చేంజ్ చేయడం జరిగిందండి. ఒంటరి మహిళా పెన్షన్కి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే అర్హులండి. అలాగే పెళ్ళై ఉంటే విడాకుల పత్రాలు ఉండాలి, తర్వాత 1 సంవత్సరం గడిచిపోయి ఉండాలి. అదేవిధంగా పెళ్ళి కానట్టయితే MRO సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, MRO దగ్గర నుంచి తీసుకున్న సర్టిఫికేట్ను. ఇది అర్హతలండి. ఇక ఈ ఒంటరి మహిళా పెన్షన్ పొందాలంటే ఏమేమి ఉండాలి అంటే, ఒంటరి మహిళా పెన్షన్ పొందాలంటే ముందుగా ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే ఉండాలండి. తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయడం జరుగుతుంది. కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఒంటరి మహిళా పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయం 10,000 ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయం 12,000 ఉండాలి.
దాన్ని మించి ఉండకూడదనమాట. అంటే నెలకు 10,000 రూపాయల ఇన్కమ్ ఉండాలండి. మొత్తం కుటుంబానికి అంతటికీ కలిపి 10,000 రూపాయల ఇన్కమ్ మాత్రమే ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో ఇది 12,000 రూపాయలుగా నిర్ధారించడం జరిగిందనమాట. ఇవి ఏవైతే చెప్తున్నామో ఇవి రాబోయే కాలంలో కూడా ఇలాగే ఉండొచ్చు. దీన్ని ఇంకా కొంచెం ఈజీగా చేయొచ్చు అనమాట. మనకి ఇంకా కొంచెం సౌలభ్యాన్ని కలిగించవచ్చు రూల్స్లో. అంతేకాని పూర్తిగా రూల్స్ మార్చేయడం అంటూ జరగదండి. 90% ఇవే రూల్సే ఉంటాయి. కొన్ని అమెండ్మెంట్స్ అయితే చేయడం జరగచ్చు. కాబట్టి ఇది ఇలాగే ఉంటాయి, 90% ఇలాగే ఉంటాయి. మారితే కొన్ని చిన్న మార్పులు అయితే రావచ్చు. ఒకవేళ మారినట్టయితే అవి మార్పులు కూడా నేను మీకు తొందరలోనే అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 4-వీలర్ అండి. 4-వీలర్ కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో రేషన్ కార్డులో వాళ్ళు ఈ పథకానికి అనర్హులండి. అంటే మనం ఉన్న రేషన్ కార్డులో 4-వీలర్ కలిగి ఉన్న వ్యక్తి ఉండకూడదన్నమాట. 4-వీలర్ కలిగి ఉన్న వ్యక్తి ఎవరైతే 4-వీలర్ తమ పేరు మీద ఉంటుందో వాళ్ళు ఈ రేషన్ కార్డులో ఉండకూడదండి. ఒకవేళ ఎల్లో బోర్డు ట్యాక్సీ నడుపుకునే వాళ్ళైతే దానికి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. కానీ ఎవరైతే ఇంటి అవసరాల కోసం కారు కొంటారో వాళ్ళకు మాత్రం ఈ సౌలభ్యం అయితే ఉండదండి ఒంటరి మహిళా పెన్షన్ పొందడానికి. నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్లు 12 నెలల యొక్క సరాసరి తీసుకుంటారండి. 12 నెలల్లో సరాసరి 300 యూనిట్లను మించి ఉండకూడదండి. అంటే నెలకు 300 యూనిట్ల కన్నా ఎక్కువ అయితే మనము కాల్చకూడదు కరెంటు. కాబట్టి కరెంటు 300 యూనిట్ల కన్నా ఎక్కువ కాల్చినట్టయితే మనకు ఈ అనర్హత అనేది దీనికి ఆపాదించడం జరుగుతుందండి. కాబట్టి కరెంటు బిల్లు కూడా మనం సరాసరి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి భూమి 3 ఎకరాల మాగాని 10 ఎకరాల మెట్ట లోపలే ఉండాలండి. వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాగాని 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు, అంతకన్నా ఎక్కువ ఉండకూడదండి. దీన్ని 5 ఎకరాల మాగానిగా చేయబోతున్నట్టు మనకు సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకోబోతుందో చూడాల్సింది. ఒకవేళ మీకు ఈ గవర్నమెంట్ ఏదైనా అప్డేట్ ఇచ్చినట్టయితే నేను వెంటనే మీకు వీడియో ద్వారా అప్డేట్ అయితే తెలియజేస్తానండి. ప్రస్తుతానికైతే 3 ఎకరాల మాగానిగానే అలాగే ఉంది. తర్వాత వచ్చేసి అర్బన్ ప్లేసెస్లో స్థలం. అర్బన్ ప్లేసెస్ అంటే మున్సిపాలిటీలు లేదా సిటీస్లో 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ స్థలం ఉన్నట్టయితే మనకు అర్హత కలిగి ఉంటాము. 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉన్నట్టయితే అనర్హులుగా ఉంటామండి. కాబట్టి సిటీస్లో ఏవైతే స్థలం ఉంటుందో అది 1000 చదరపు అడుగుల కన్నా తక్కువగా ఉండాలండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఇంట్లో ఉండకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ పథకం అయితే వర్తింపజేయడం జరగదండి. తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెన్షన్ పొందుతూ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పెన్షన్ పొందుతూ ఉన్నట్టయితే గవర్నమెంట్ ఉద్యోగం చేసి వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులండి. వీళ్ళందరూ బిలో పావర్టీ లైన్ కిందికి రారు కాబట్టి అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. వీళ్ళకి రేషన్ కార్డు కూడా ఇష్యూ చేయడం జరగదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బిలో పావర్టీ లైన్ కిందకు ఉంటారు కాబట్టి ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక ఈ పథకం పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి మనం చూద్దామండి. ఈ పథకాన్ని పొందడానికి మనకు డాక్యుమెంట్స్ ఏం కావాలంటే మొదటగా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. తర్వాత వచ్చేసి ఓటర్ కార్డు ఉండాలి. తర్వాత 12 నెలల కరెంటు బిల్లులు ఏవైతే ఉంటాయో ఈ కరెంటు బిల్లులు కరెంట్ ఆఫీస్లోకి వెళ్ళి నేను ఇలాగ పెన్షన్కి అప్లై చేస్తున్నానండి, 12 నెలల బిల్స్ నాకు స్టేట్మెంట్ కావాలి అంటే వాళ్ళు ఇస్తారండి. ఆ స్టేట్మెంట్ని మనము ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా మనము ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఎవరైతే పెళ్ళై ఉంటుందో వాళ్ళకి డైవర్స్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. ఇక
పెళ్లి కాని వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకున్న సర్టిఫికేట్ని అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ మనం కలిపి అప్లికేషన్ నింపి మనం సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు మనల్ని వెరిఫై చేసుకొని మనకు అర్హత కలిగి ఉన్నట్టయితే మనకు ఈ ఒంటరి మహిళా పెన్షన్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుందండి. ఇదండి ఒంటరి మహిళకు సంబంధించిన A to Z డీటెయిల్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాల సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.